22 ఏప్రిల్ రోజున జరిగినటువంటి ఉగ్రవాద దాడి అనేటువంటిది మన ప్రజలపైన, అమాయకులపైన, విహారయాత్రకై వెళ్ళినటువంటి నూతన దంపతులపైన, వృద్ధులపైన, పిల్లలపైన ఆ దాడి జరగడము అనేటువంటిది ఒక హృదయ విదారకమైనటువంటి దాడి. దీనికి చరమగీతం ఏదో ఒక రోజున ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆ పక్క దేశస్తులకు, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలి అనేటువంటి విషయంతో మన భారత ప్రభుత్వము ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక ఆపరేషన్ను, సైనిక చర్యను 7వ తారీఖున రాత్రి 1:44 ప్రారంభించింది. అయితే ఈ సమయము మన జ్యోతిష్యపరంగా, అస్ట్రాలజికల్గా ఎలా ఉంది, మన కర్తవ్యము, మన విజయము, మన ప్రజలకు మనము చేసేటువంటి ఒక కర్తవ్యము అనేటువంటి విషయాన్ని, ఈ సమయము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ విషయంలో చాలామంది కూడాను నన్ను అడుగుతూనే ఉన్నారు. అయితే ఈ సంవత్సరము ఈ ఉగాదితో షష్టగ్రహ కూటము ప్రారంభమైంది. అది 3 రోజుల పాటు ఉండింది. ఆ షష్టగ్రహ కూటము సంభవించినటువంటి సమయం లోపల కూడాను నేను వివరంగా చెప్పడం జరిగింది. షష్టగ్రహ కూటము ప్రారంభమైన తర్వాత 45 రోజుల లోపల యుద్ధ వాతావరణము, యుద్ధం జరగడము, అమాయకుల యొక్క బలి, వాతావరణము, భూకంపాలు, ఇలాంటివన్నీ కూడాను సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి. మన శాస్త్రం కూడాను ఈ షష్టగ్రహ కూటము, అష్టగ్రహ కూటము ఇవన్నీ కూడాను దేశారిష్టాల కిందికి వస్తాయి. కాబట్టి ఇవి సంభవించినప్పుడు తప్పకుండా ఏవో రకమైనటువంటి అరిష్టాలు కలుగుతాయి. అయితే ముఖ్యంగా మనము ఈ 7వ తారీఖు నాడు ఆపరేషన్ సింధూర్ అనే పేరిట ఉగ్రవాదులపైన, ప్రజలపైన కాకుండా ఉగ్రవాదం పైననే ఒక ఆపరేషన్ చేపట్టాము. ఈ సమయాన్ని మనం చూసినట్టయితే 1:05 నుండి ఈ సైనిక చర్య అంటే ఈ ఆపరేషన్ ప్రారంభమయ్యి 1:44 ఆ ప్రాంతంలో 9 ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేసినట్టుగా మనకు భారత ప్రభుత్వము న్యూస్ మనకు తెలియజేస్తుంది. అయితే ఈ సమయం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, మకర రాశిలో అంటే మకర లగ్నంలో ప్రారంభమైంది ఈ ఆపరేషన్, కుంభరాశిలో సమాప్తమైంది. అంటే మకర, కుంభరాశులకు అధిపతి శని. అలాంటి శని రాహువుతో కలిసి ఉన్నాడు. రాహువుతో కలిసి 2వ స్థానంలో ఉన్నాడు. ఇది రాహువు శని యొక్క యుతి యుద్ధానికి సంకేతం. అయితే ఈ రాహువు శని యొక్క యుతి 18 శని మనకు ఆల్రెడీ మీనరాశిలోకి వచ్చాడు. రాహువు మీనరాశిలో ఉన్నాడు. 18 మే వరకు ఈ 2 గ్రహాల యొక్క యుతి ఉన్నది. కాబట్టి ఈ కాంబినేషన్ దృష్ట్యా మనం చూసినట్టయితే ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణము 18 మే వరకు ఇలాగే ఉంటుంది. 18 మే తర్వాత రాహువు కుంభరాశిలోకి వస్తున్నాడు. అప్పుడు కూడాను ఆ కుంభరాశిలోకి రావడం కూడాను యుద్ధ వాతావరణమే ఉంటుంది. కానీ కొంత ఈ 18 మే తర్వాత ఇప్పుడున్నటువంటి స్థితికి 18 మే తర్వాత ఉండేటువంటి స్థితికి మార్పు ఉంటుంది. ఆ రాహువు తర్వాత శని ద్విద్వాదశ స్థానాల లోపల ఉన్నారు. అది కూడాను దేశారిష్ట యోగం కిందకే వస్తుంది. అంటే యుద్ధ వాతావరణాన్నే అది కూడాను ప్రతిబింబింపజేస్తుంది. కనుక ఈ విధంగా చూసినట్టయితే యుద్ధము తప్పదు. యుద్ధము మనకు తప్పని స్థితిలో చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఈ విషయము
ఈ సమయం మూలకంగా తెలుస్తుంది. అయితే అంతిమ విజయము, ప్రజలకు మనము చేసేటువంటి న్యాయము ఏ విధంగా ఉంటుంది, మన దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే, ఇక్కడ ఏకాదశ స్థానము అంటే విజయాన్ని చేకూర్చేటువంటి స్థానము. ఆ స్థానాధిపతి చతుర్థ కేంద్రంలో ఉన్నాడు, చాలా మంచి స్థానంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి కూడాను చతుర్థంలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా అంతిమ విజయము భారతదేశందే అవుతుంది. ప్రజలకు న్యాయము జరుగుతుంది. ఎవరైతే ఉగ్రవాద దాడిలో బలవన్మరణము, దేశాని కొరకై బలవన్మరణము చెందినారో, తర్వాత ఎవరైతే జవానులు అహర్నిశలు మన దేశం కొరకు కష్టపడుతూ వాళ్ళ ప్రాణాలను కోల్పోయినారో, అలాంటి వారికి ఈ విజయము అనేటువంటిది అంకితమయ్యి మన భారతదేశము, భారత ప్రభుత్వము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను అంతిమంగా విజయము చేకూరుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఈ సమయాన్ని బట్టి చూస్తే మనకు తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరము దేశారిష్ట యోగాలు చాలా ఉన్నాయి. ఉగాది మొదలుకొని మళ్ళీ ఉగాది వరకు కూడాను ప్రతి నెల లోపల, ప్రతి వారము ఇలాంటివే గ్రహస్థితులు ఉన్నాయి. శని రాహువు ద్విర్ద్వాదశంలో ఉండడము, ముఖ్యంగా ఈ సంవత్సరము గురువు రాశిత్రయ సంచారం జరుగుతున్నది. ఈ రాశిత్రయ సంచారము కూడాను యుద్ధానికి సంకేతము. ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది కూడాను ఇక్కడ మనకు తెలుస్తుంది. కనుక మనకు అంతిమంగా ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే భారతదేశము, భారత ప్రభుత్వము అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ మన ప్రజలందరి పక్షాన ఒక ఉన్నతమైనటువంటి భావంతో, దేశభక్తితో ముందుకు వెళ్ళి ఉగ్రవాదులను తుదముట్టిస్తుంది అనేటువంటి విషయము మనకు ఇక్కడ ఈ సమయం ప్రకారంగా తెలుస్తుంది.